Have you in this సెషన్ టైప్స్ ఆఫ్ నౌన్స్ మరియు దాని వాటి యొక్క ఉదాహరణలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో కామన్ నౌన్స్ మామూలుగా మనం యూజ్ చేసే పీపుల్ అంటే వ్యక్తుల పేర్లు కావచ్చు, స్థలాల పేర్లు కావచ్చు, లేదా వస్తువుల పేర్లు, వాటికి సంబంధించిన ఉదాహరణలు కూడా నేను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రాపర్ నేమ్స్, ప్రాపర్ నౌన్స్ అంటే స్పెసిఫిక్ ప్లేసెస్ ఆర్ థింగ్స్ని మనం ప్రాపర్ నౌన్స్ అంటాం, రైట్. సో వాటికి కూడా ఉదాహరణలను చూపెట్టడం జరిగింది. అదేవిధంగా అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే నౌన్స్ దట్ యూ కాంట్ పర్సీవ్ విత్ యూ 5 సెన్సెస్. ఏదైతే మనకు ఫీల్ కాలేమో, అంటే మన యొక్క ఏవైతే 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయో వాటిని మనం ఫీల్ కాలేమో వాటిని అబ్స్ట్రాక్ట్ అంటాం, రైట్. అదేవిధంగా కాంక్రీట్ నౌన్స్ దట్ యూ కెన్ పర్సీవ్ విత్ యువర్ 5 సెన్సెస్. ఏవైతే మనం మన యొక్క 5 జ్ఞానేంద్రియాలతోటి మనం వాటిని ఫీల్ కాగలుగుతాం, రైట్. అదేవిధంగా కౌంటబుల్ నౌన్స్ అంటే ఏవైతే మనం కౌంట్ చేయగలుగుతామో వాటిని కౌంటబుల్, లెక్క పెట్టగలుగుతామో. అదేవిధంగా అన్కౌంటబుల్ నౌన్స్ ఏవైతే మనం కౌంట్ చేయలేమో. ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ ఉందనుకోండి, దాన్ని కౌంట్ చేయగలుగుతామా? రైస్ ఉందనుకోండి, కౌంట్ చేయగలుగుతామా? అదేవిధంగా వచ్చేసి కాంపౌండ్ నౌన్స్, ఇది ఒకటి రెండు పదాల కలయికతో లేదా దానికంటే ఎక్కువ పదాల కలయికలతో ఏర్పడుతుంది. ఐ గ్లాసెస్, టేబుల్ క్లాత్, సన్లైట్. సో వీటిని కాంపౌండ్ నౌన్స్ అంటాం. కలెక్టివ్ నౌన్స్ అంటే ఒక సమూహానికి, రిఫర్స్ టు థింగ్స్ ఆర్ పీపుల్స్ యాజ్ ఎ యూనిట్. బంచ్ అన్నాం, బంచ్ ఆఫ్ గ్రేప్స్. ఆడియన్స్ అంటే జనాలు మొత్తం, ఫ్లాక్, టీమ్. అదేవిధంగా సింగులర్ నౌన్, వన్ ప్లేస్, పర్సన్, థింగ్, ఐడియాని మనం సింగులర్ నౌన్. ప్లూరల్ నౌన్ అంటే ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు, క్యాట్స్, సాక్స్, షిప్స్. సో ఈ వీడియోలో మనము నౌన్స్ డిఫరెంట్ టైప్స్, అదేవిధంగా వాటి యొక్క ఉదాహరణలు చూడడం జరిగింది. కాబట్టి మీకు ఎగ్జామ్కి ఉపయోగపడిన ఆశిస్తూ ధన్యవాదాలు.